తీసుకురాకుండా మజ్జిగ తెచ్చావు? రాత్రి మీరు మామయ్య మంచి బిజీగా ఉంటారు కదా అత్తయ్య, నిద్రపోయి ఉండరని చలవ చేస్తుందని ఈ మజ్జిగ తెచ్చాను అత్తయ్య. నా ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ నీకు? మీరు చల్లగుంటేనే కదా అత్తయ్య నాకు సలహాలు ఇచ్చేది. ఇప్పుడు ఏం సలహా ఇవ్వాలి? మా ఫ్రెండ్ నేను ఒక వీడియో చూసాం అత్తయ్య, అందులో ఇద్దరు ఆడళ్ళు ఒక మగోడితో క్రికెట్ ఆడుతున్నారు అత్తయ్య. ఎంత బాగుందో తెలుసా? అప్పుడు డిసైడ్ అయ్యాను అత్తయ్య, మేమిద్దరం కూడా అలా ఆడాలని. ఆడొచ్చు అత్తయ్య? ఎందుకు ఆడకూడదే? మేము వయసులో ఉన్నప్పుడు చాలా సార్లు ఆడా. చాలా సార్లు? ఎవరెవరు ఆడా అత్తయ్య? ఇంకెవరు? మన పని మనిషి రత్తాలు, మీ మామయ్య, నేను ముగ్గురం కలిసి వన్డే మ్యాచ్లు ఆడేవాళ్ళమే. రన్నులే రత్తాలు బౌలింగ్ చేసేది, నేను బౌలింగ్ చేసేదాన్ని. మీ మామయ్య బ్యాట్ ఊపుడు. మామయ్య ఒప్పుకున్నారా? నాకు నేర్పించిందే మీ మామయ్యే. మామయ్య? అవును. ఒక రోజు మీ మామయ్యతో రోజు మన ఇద్దరమే ఆడుకుంటే ఏం బాగోలేదండి, రొటీన్ గా ఉందని అడిగా. అంతే, తర్వాత రోజే రత్తాలని జట్లోకి తీసుకున్నాడు. ముగ్గురు ఆడితే ఎలా ఉంటుంది అత్తయ్య? ఏముంది, కొంచెం సేపు నేను బౌలింగ్ చేసేదాన్ని, కొంచెం సేపు రత్తాలు బౌలింగ్ చేసేది. ఈ రత్తాలు కూడా బౌలింగ్ చేసేదా? అప్పుడు నువ్వేం చేస్తాను అత్తయ్య? నేనేం ఖాళీగా ఉండేదాన్ని కాదు, రత్తాలని బౌలింగ్ చెయ్యని ఎంకరేజ్ చేసేదాన్ని. మధ్యలో మీ మామయ్యకి బత్తాయిలు ఒలిచిచ్చేదాన్ని. అబ్బా భలేగుంది అత్తయ్య. అవునే, మీ మామయ్య నా బత్తాయిలు తింటూ బ్యాటింగ్ చేసేవాడు, నేను ఆ బ్యాటింగ్ చూస్తూ ఉండేదాన్ని. ఇంకా ఆయనకు బోర్ కొట్టినప్పుడు నన్ను బౌలింగ్ చేయమనేవాడు, అప్పుడు రత్తాలతో బ్యాటింగ్ చేసేవాడు. అవునే, అలా మార్చి బ్యాటింగ్ చేసేవాడు. మామయ్య చాలా స్ట్రాంగే, కూడా బ్యాటింగ్ బాగా చేసేవాడు అత్తయ్య. రత్తాలు బాగా బౌలింగ్ చేసేదా? వీలు చేసేవారు అత్తయ్య. ముందు నన్నే చేయమనేవాడే బౌలింగ్, నాతో ఆడి అవుట్ అయిపోయేవాడు. కానీ వెంటనే రత్తాలు బౌలింగ్ చేయమనేవాడు. మరి ఆపేసేవాళ్ళు కదా మ్యాచ్? ఎందుకు ఆపేవాళ్ళమే, కొద్దిగా బ్రేక్ ఇచ్చేవాళ్ళం. బ్రేక్ టైమ్ లో మేము ఆయనకు బత్తాయిలు తినిపిస్తే ఆయన ఐస్ క్రీమ్ తినిపించేవాడు. కొద్దిసేపు అలా తిని శక్తి వచ్చాక అలా నేను బౌలింగ్ చేసేదాన్ని, మీ మావయ్య బ్యాటింగ్ చేసేవాడు. మళ్ళీనా? ముగ్గురు ఆడుతుంటే ఎంత రద్దుగా ఉంటుందో తెలుసా? ఆడే కొద్దీ ఆడాలనిపించేది. మరి మావయ్యకి రెస్ట్? ఎవరికి రెస్ట్ ఉండేది కాదే. వాళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు నేను ఖాళీగా ఉండకుండా కాయలు ఐస్ క్రీములు తినేదాన్ని. నాతో ఆడుతున్నప్పుడు బత్తాయికాయలు ఐస్ క్రీములు తినేది మా రత్తాలు. మరి మామయ్య ఏం చేసేవాడు అత్తయ్య? మధ్యలో వెరైటీకి రత్తాలు నేను ఆడేవాళ్ళం. అప్పుడు మీ మామయ్య ఖాళీగా ఉండకుండా నా కాయలు రత్తాల కాయలు తినేవాడు. అబ్బా ముగ్గురు ఎంత బాగా ఆడేవారు, నాకు లేదో అదృష్టం. ఎందుకు లేదే, మా అబ్బాయితో మన ఇద్దరం ఆడి బోర్ కొడుతుందండి, ముగ్గురం ఆడదామని చెప్తే ఒప్పుకుంటాడా? ఒసే పిచ్చిదానా, మగోళ్ళకు కూడా ఇద్దరు ఆడే ఆట అంటే బోరే. ఒకసారి నువ్వు అడిగామనుకో వెంటనే ఒప్పుకుంటాడు, ఇక రోజు అదే ఆడదామంటాడు. అయితే ఈ రోజు నైట్ అడుగుతాను అత్త. అడిగే ముందు మీ ఫ్రెండ్ సునీతని అడుగు, మీ ఆయనతో ఆడిద్దో ఆడదో. దానికి ఎప్పటి నుంచి ఆడాలని కోరిక, అదే అడగమంది. ఇంకేంది, నీకు లైన్ క్లియర్. ఇంకా ముగ్గురు కలిసి ఆడేయండి వన్డే మ్యాచ్. అబ్బాయి వచ్చే టైం అయింది, కరెక్ట్ గా అబ్బాయి రాగానే విషయం అంతా చెప్పు, అబ్బాయి నిజంగా ఒప్పేసుకుంటాడు. ఇంకా సునీత నువ్వు అబ్బాయి కలిసి ముగ్గురు కలిసి బ్యాటింగ్ ఆడేసింది. సరే వచ్చే టైం అయింది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. చెక్కిచ్చేస్తుంది. ఏ స్ట్రక్చర్ రా నాయనా. అత్తా కొద్దిగా వాటర్ తెస్తావా, దాహంగా ఉంది. అయ్యో అల్లుడు, ఇప్పుడే తెస్తా, ఆగు. అల్లుడు, దాహం తీరిందా? నోటి దాహం తీరింది.
ఒంటి దాహం తీరలేదు. నీకేది కావాలంటే అది తీర్చేసుకో అల్లుడు. అత్త కూతురు తంగా ఎత్తు ఏసయ్య మందిరు. అత్త మా కూతురు మెతంగా ఎత్తు ఏసయ్య మందిరు. ఏమున్నావే అత్తో, నీ అందం చూసి పిచ్చెక్కెత్తుంది అత్తో. అత్త అత్త మా కూతురు ఎత్తంగా ఎత్తు ఏసయ్య మందిరు. ఇతంగా ఎత్తు ఏసయ్య. అబ్బా ఏమి నున్నగా ఉందని చెయ్యి. అబ్బా చిత్తంగా ఎత్తు ఏసయ్య మందిరు. అల్లుడు దాహం తీరిందా? నోటి దాహం తీరింది, ఒంటి దాహం తీరలేదు. ఏమంటున్నారు అల్లుడు గారు? అవునత్త, మీ అమ్మాయి పూజలు పునస్కారాలు అని చెప్పి గుళ్ళు గోపురాలు తిరుగుతా ఉంటది. నా చుట్టూ తిరగట్లేదు, నన్ను పస్తులు పడుకోబెడుతుంది అత్తయ్య. అంటే మీ ఇద్దరి మధ్య అది జరగడం లేదా? ఏం జరగటం అత్త, సినిమా చూసి 2 నెలలు అయ్యింది. నా పరిస్థితి కూడా అదే అల్లుడు. మీ మామయ్య కీళ్ళ నొప్పులు నడు నొప్పులు అని నేను కూడా సినిమా చూసి 6 నెలలు అయింది. అత్త, నువ్వు సినిమా చూస్తలేదు, నేను చూస్తలేదు. కాబట్టి మన ఇద్దరం ఒక మాట మీద ఉండాలి. ఏంటిదల్లుడు? ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటాం. నువ్వు సినిమా చూడాలనుకుంటున్నావు, నేను సినిమా చూడాలనుకుంటున్నాను. ఇద్దరం కలిసి చూసామనుకో, ఇద్దరు కోరిక తీరిద్ది. సరే బాగానే ఉంది కానీ అమ్మాయికి తెలిస్తే? ఎలా తెలిసిద్దత్త? అసలు మనం ఏమన్నా సినిమా చూస్తే బయటికి వెళ్తావా ఏంటి? ఇంట్లోనే కదా, ఎవ్వరికీ అనుమానం రాదు. వాళ్ళిద్దరు ఇంట్లో లేనప్పుడు మనిద్దరు ఇంట్లోనే ఉంటాం. గుట్టు చప్పుడు కాకుండా చూసేద్దాం. అబ్బా మంచి ఐడియా అల్లుడు. కానీ నాకొకటేసారి 2 సినిమా చూడాలని ఉందల్లుడు, చూపిస్తావా? అసలు వాళ్ళతో లేట్ అవ్వాలే గాని 4 సినిమాలు చూస్తా. కానీ నీ ఎంకరేజ్మెంట్ మీద ఆధారపడి ఉందత్తా. నా ఎంకరేజా? నా ఎంకరేజ్మెంట్ మంచి బయట సినిమాలకే వేస్తే ఈలలే ఈలలు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తా. అత్త, ఈ రోజు నుంచి నీకన్ని ఫైట్ సినిమాలే చూపిస్తా. దానిలో ఫైట్స్ చేసి చేసి హీరో అలిసిపోలే గాని నువ్వు భయపడకుండా చూడగలవా? ఇప్పటి ఫైట్లే ఉందల్లుడు. నేను వయసులో ఉన్నప్పుడు రామారావు కాంతారావు కత్తి ఫైట్లే చూసేదాన్ని. ఎంత పెద్ద పెద్ద కత్తిలో ఒక్కసారి దించారంటే ఆ మజానే వేరు. అత్త, నువ్వు చూడాలే గాని కత్తి ఫైట్లు కర్ర ఫైట్లు అన్నీ చూపిస్తా. చూపించల్లుడు, ఎప్పటినుంచో కత్తి ఫైట్లు చూడాలండి. మీ మావయ్యని అడిగి అలసిపోయినా. నీకేం బాధ లేదత్తా, జాకీ చాన్ ఇంగ్లీష్ ఫైట్లు చూపిస్తా. కరాటే కుంగ్ఫు కూడా చూపిస్తా. అల్లుడు, నాకెప్పటినుంచో కోరికుంది, అడగనా? అడుగత్తా. నువ్వేం అనుకోకూడదు. నేనేం అనుకోను. ఏంటత్తా అది? అల్లుడు, నాకెప్పటినుంచో ట్రయాంగిల్ లవ్ స్టోరీ చూడాలనుంది, చూపిస్తావా? ఏంటత్తా? అదే ఒక అబ్బాయిని 2 అమ్మాయిలు లవ్ చేస్తారు కదా, అలాంటి సినిమాలు. ఒక హీరో 2 హీరోయిన్లు. అది చూస్తుంటే భలే మజా ఉంటుంది. అవునత్తా, ఎప్పుడు ఒక్క హీరో ఒక హీరోయిన్ చూసి నాకు బోర్ కొట్టింది. 2 హీరోయిన్లు ఒక హీరో, 2 హీరోలు ఒక హీరోయిన్.
ఇలాంటి సినిమాలు భలే ఉంటాయి అత్త. చూసే కొద్దీ చూడాలనిపిస్తాయి. చూద్దామన్నా. అల్లుడు నాకు ఇంగ్లీష్ సినిమాలంటే భలే ఇష్టం. రోజుకొకటైనా ఇంగ్లీష్ సినిమా చూడాలి, చూపిస్తావా? ఓకే. నాకు కూడా తెలుగు సినిమాలంటే బోర్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. తెలుగు సినిమాలు టిఫిన్స్ లాంటివి, ఇంగ్లీష్ సినిమాలు బిర్యానీ లాంటివి. అన్ని ఈ రోజు నుంచి అవే చూద్దాం. అల్లుడు అదొచ్చే టైం అయింది, అంతలోపు ఇంగ్లీష్ సినిమా చూద్దాం. తొందరగా మీ అమ్మాయి వచ్చేలోపు చూసేద్దాం. ఫాస్ట్ గా చూసేద్దాం. పదతో